శ్రీ గురుభ్యో నమః. ఉపదేశవాక్య ప్రకరణము. ఈ ఉపదేశవాక్య ప్రకరణంలో చాందోగ్యోపనిషత్తులోని మహావాక్యం. ఓ ఆంజనేయ, జగత్తునకు కారణముగా ఉన్నటువంటి ఏ అనురూపమైతే ఉన్నదో ఆ అనురూపము గలవాడు బ్రహ్మమే కాని బ్రహ్మమును కంటే భిన్నము కాదు. ఏమిటి జగత్తుకి కారణమైనటువంటి ఏ అనురూపము ఉన్నదో ఆ అనురూపం ఎవరు? నేనే. ఆ అనురూపము గలవాడు బ్రహ్మమే. ఆ బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఆ బ్రహ్మము సత్వమై ఉన్నది. అదే ప్రత్యేగాత్మ అయి సర్వభూతముల యందు ఉన్నది. ఓ శ్వేతకేతువా, ఆ బ్రహ్మమే నువ్వు. బ్రహ్మమే ఉపాధుల ప్రవేశించి ఆత్మ అనబడుతుంది. ఆ బ్రహ్మమే ఉపాధుల యందు ఉండడం చేత ఆత్మ అనబడుతుంది. ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అని తెలియవలను. ఇదో కాదు, ప్రత్యేగాత్మ అంటే దేహమునందు ఉన్నది గనుక ఉపాధులలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మయే నేను, నీవు, వాడు అని చెప్పబడుతుంది. అంటే ఉపాధులు వేరు వేరుగా ఉన్నాయి గనుక నేను, నీవు, వాడు. నీవు అంటున్నానంటే ఈ ఉపాధి యందు ఉన్న నేను ఈ ఉపాధి అంతా ఉన్నవాడనని, నీవు అన్నవాడు దీనికంటే వేరుగా ఉన్న మరొక ఉపాధిలో ఉన్నవాడని, వాడు అంటే మరొక ఉపాధిలో ఉన్నవాడని కదా. ఈ నేను అని అనుకుంటున్న ఈ మేనిలోను, నీ మేనులోను, వాడి మేనులోను, ఎవరి మేనులలోనైనా ఉన్నదెవరు? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే నేనే. నేను అన్నటువంటి చైతన్య కిరణమే. ఎక్కడైనా సరే, ఎక్కడైనా నేనని అంటేనే, ఏ ఉపాధిలోనైనా సరే, ఏ ఉపాధిలోనైనా సరే నేనని అంటేనే. కాబట్టి ఆ నేను అన్ని ఉపాధుల్లోనూ సమానంగానే ఉంది. నేను, నీవు, వాడు అని చెప్పబడుతుంది ఈ ప్రత్యేగాత్మయే. ప్రత్యేగాత్మ బ్రహ్మములకు భేదమే లేదు. బ్రహ్మం అంటే అన్నిటా అంతటా అన్ని ఉపాధుల్లో ఉన్నటువంటి బృహత్ వస్తువు. బృహత్ అంటే బ్రహ్మ కదా, పెద్ద. కాబట్టి ఆ బ్రహ్మమే ఈ శరీరమునందు అనురూపమున ఉన్నది. శరీరమున ఉన్నది అని అంటున్నాం గనక అనురూపముగా ఉన్నదని, అదే ఆత్మ అని, ప్రత్యేగాత్మ అని, సంవిత్ అని దాన్ని అంటున్నాం. కాబట్టి నీవు ప్రత్యేగాత్ముడవు. కావున ఓ శ్వేతకేతువా, నీవే బ్రహ్మానివి. జహల్లక్షణం చేత ఉపాధులను విడువగా బ్రహ్మమే శేషించును. కావున నేను బ్రహ్మమును, నీవును బ్రహ్మముననే చెప్పవచ్చును. శ్వేతకేతునికి సద్గురు ఉపదేశించిన వాక్యం ఇదియే. శ్వేతకేతువుకు సద్గురుడైన శ్రీరామచంద్ర పరబ్రహ్మము శ్వేతకేతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి ఉపదేశము ఇదియే. నేను బ్రహ్మము, నీవు అని ఆ ఉపాధి భేదం చేత నీవని అనబడేటువంటి ఆ నీవు కూడా బ్రహ్మమే తప్ప బ్రహ్మమన్నది ఒక్కటే కాని వేరు కాదు. నీవు, నేను, వాడు, వీడు, అది, ఇది అని ఉపాధుల ద్వారా తెలియబడుతున్న ఆ నేనైనటువంటి ఆ సద్వస్తువే బ్రహ్మము అని చెప్పబడుతుంది. యాజ్ఞవల్క మహర్షి జనక చక్రవర్తికి ఉపదేశించిన విషయం. ఓ ఈ జనకుడా, భయము ఎప్పుడు కలుగును? తనకి ఏది అయినా వికారం అనగా మార్పు కలుగుతుందేమోనని తోచినప్పుడు. మార్పు కలుగుతుందేమోనని తోచినప్పుడు గాని, మార్పు కలుగునప్పుడు గాని భయం కలుగుతుంది. ఇప్పుడు కలుగుతోన్నా రేపు కలుగుతుందేమోనని అనిపించినా మనకి భయం కలుగుతుంది. మార్పు, అట్టి మార్పు స్థూలము, సూక్ష్మము, కారణము అని 3 విధాలైన దేహమునకు కలదు గాని దీని యందున్న జీవుడని చెప్పబడేటువంటి ఈ ప్రత్యేగాత్మకు ఏ విధమైన మార్పును లేదు.
ఈ 3 దేహాలకి ఈ మార్పులు ఉంటాయే తప్ప ఉన్నటువంటి ఈ 3 దేహాలు 3 అవస్థలలోనూ కలుగుతూ తొలుగుతూ ఉన్నా కలుగక తొలుగక తెలివి స్వరూపమై ఉన్నటువంటి ఈ జీవుడు అనబడేటువంటి నేనుకి ఆ మార్పు వికారములేవిను లేవు. ఏది మార్పు చెందుతుందో అది నువ్వు కానే కావు. నేనా మరి కాదు. మరి మార్పు చెందేదే అయితే మార్పు చెందే వాటితో పాటు నేను మారాలి కదా. అటువంటి మార్పు నాకు లేకుండా నాయందే మార్పులు కలిగి తొలుగుతున్నాయే తప్ప నేను కలగక తొలగక నిశ్చుడనే ఉన్నాను కదా. కాబట్టి ఏది మార్పు చెందుతా నువ్వు కానే కాదు. ఈ 3 దేహాలు ఎన్ని విధములైన వికారములను చెందుతున్నను నిర్వికారుడై ఉండువాడు జీవుడు. వికారమునందువానికి భయము కలదు, నిర్వికారునికి భయముతో ప్రసక్తే లేదు. నీవే జీవుడవు, జీవుడవే నువ్వు, బ్రహ్మమే ఆ జీవుడు, ఆ జీవుడే ఈ బ్రహ్మము. ఈ కారణం చేత నీవే బ్రహ్మము కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. నిత్యుడవని జనక మహారాజునకు బ్రహ్మస్వరూపమును ఉపదేశింపబడెను. యాజ్ఞవల్క మహర్షి చేత జనక మహారాజుకి నీవే ఆ బ్రహ్మానివి, దేనికి నీ ఎప్పుడునూ భయము చెందవలసిన అవసరమే లేకుండా నాశనము లేనివాడవు గనక, మార్పులు చెందనివాడవు గనక అట్టి నీవే బ్రహ్మానివి కాబట్టి నీవే నిత్యుడవు అని జనక మహారాజుకి యాజ్ఞవల్క మహర్షి ఈ బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించారు. ఇక ఎవడు విషయలోలుడు కాకుండా బ్రహ్మచర్యమును పూనునో వానికి తేజస్సు వృద్ధి చెందును. హింస అనగా దేనికి గాని తన మూలముగా ఏ విధమైన సంకటము గాని కలుగ చేయుట, అట్టి హింసకు విరుద్ధమైనదే అహింస. హింస అంటే ఏమిటి? బ్రహ్మచర్యము అంటే ఏమిటనమాట? ఎవడైతే విషయలోలుడు కాకుండా బ్రహ్మమునందే చరిస్తూ ఉంటాడో అతని యొక్క తేజస్సు వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే హింస అంటే దేనికి గాని తన మూలంగా ఏ విధమైనటువంటి సంకటము కలుగ చేయుట అనేటువంటి హింసకు విరుద్ధమైనది ఏదైతే ఉన్నదో అదే అహింస. అహింసా వ్రతమును ఎవడు పూనుచున్నాడో వానికి ఏ ప్రాణితోడ గాని వైర్యము ఉండనే ఉండదు. ఎందుకు ఏ ప్రాణితోనన్నా మనకి ఎందుకు వైరం ఉంటుంది? ఆ ప్రాణి వల్ల మనకి ఏదైనాను ఉపద్రవము కలుగుతుందేమోనన్న భయము చేత కదా. మరి ఏ ప్రాణి చేతను ఉపద్రవమే లేనటువంటి సద్వస్తువునై నేనున్నాను అని అన్నప్పుడు మరి దేనికి అతడు భయపడినప్పుడు ఇక దేనిని మాత్రం ఎందుకు హింసిస్తాడు? అవునా? సత్యస్వరూపము తెలుసుకున్న వాడికి అహింస అన్నది తన స్వభావం అయిపోతుంది, తన లక్షణం అయిపోతుంది. సత్యస్వరూపంలో స్థిరపడిన వాడికి తాను శాశ్వతుడై తనకి ఏ విధమైనటువంటి అపాయమును ఎవరునూ కలుగ చేయగలవారు లేరని తెలుసుకున్న తర్వాత అతడు ఇక ఏ ప్రాణికినను ఎట్లు హింస చేస్తాడు? అట్లు తన్ను తాను బ్రహ్మమునని ఎరుగుటయే అహింస. అలాగే సత్యవ్రతమును ఎవడు అవలంబిస్తున్నాడో వాడు సత్కర్మాదులను చేయకపోయినను ఆ కర్మ వల్ల కలుగు ఫలము ఆ సత్యవ్రతను కలుగుతుంది. పరిగ్రహం అనగా ఎవడు గాని దేనినైనను ఇచ్చునట్లయినా తీసుకొనుట, అట్లు తీసుకొనక ఉండుటయే అపరిగ్రహము. అపరిగ్రహము వల్ల పూర్వజ్ఞానము కలుగుతుంది. కావున ప్రతివాడును బ్రహ్మచర్యాన్ని, అహింసను, సత్యమును, అపరిగ్రహమును ప్రయత్నపూర్వకంగా కాపాడుకొనవలసి ఉన్నది. ఇక్కడ మళ్ళీ మామూలు సామాన్యంగా మనం ఆచరణ చేయవలసినప్పుడు సత్యవ్రతము. ఎందుకంటే అబద్ధం ఎందుకు ఆడాలి? మనం ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేసి ఉంటే, తర్వాత ఒక తప్పు మాట మాట్లాడి ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి అబద్ధం ఆడవలసి వస్తుంది, అసత్యం ఆడవలసి వస్తుంది.
మరి నువ్వు బ్రహ్మమై ఉండగా నువ్వు అసలు తప్పు పనులు ఎందుకు చేస్తావు? చెయ్యం కదా. చెయ్యనప్పుడు ఇక నువ్వు అసత్యంగా ఎందుకు మాట్లాడతావు? ఎటు తిరిగి ఏది చేసినా నేను బ్రహ్మమునని తెలుసుకొని, నేను సర్వకాల సర్వ అవస్థల యందు ఉండేటువంటి నిత్య వస్తువుని తెలుసుకుని ఉండడంలో సర్వ సద్గుణాలు నీకు స్వరూపాలైపోతాయి. అలా అయిపోవడానికి మరి దాని స్వరూప స్వభావాలు నువ్వు తెలుసుకున్న తర్వాత ఇక అట్టి స్థితిలో నువ్వు నిలిచి ఉండుటయే. కాబట్టి పరిగ్రహం అంటే ఏమిటి? ఎవరు గాని ఏదైనా తనకి ఇస్తే దాన్ని తీసుకోవడం పరిగ్రహం. అలా తీసుకోకుండా ఉండడం అపరిగ్రహం. ఈ అపరిగ్రహము వల్ల పూర్వజ్ఞానము కలుగుతుంది. అప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే అది మనం తీసుకున్నాం అనుకో పరిగ్రహం అంటారు, తీసుకోకపోతే అపరిగ్రహం అంటారు. తీసుకుంటే ఏదో వస్తుంది, తీసుకోకపోతే ఏదో పోతుంది అన్న భావనే లేనివాడు తీసుకుంటాడా? తీసుకోడా? అసలు తీసుకుంటే వచ్చిన ప్రయోజనము లేదు, తీసుకోకపోతే వచ్చిన నష్టము లేదు. అటువంటి వాడికి, అటువంటి సత్యస్వరూపమే తానై ఉన్నటువంటి వాడికి ఇక అపరిగ్రహము అన్నది సహజమైపోతుంది. కనుక ప్రతి వాడును బ్రహ్మచర్యమును తాను బ్రహ్మమునని తెలుసుకుని బ్రహ్మమునందే సదా బ్రహ్మభావనందే చరిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అహింస, సత్యము, అపరిగ్రహము ఇవి అన్నీను అప్రయత్నంగానే వస్తాయి. నేను బ్రహ్మమునన్న దానిలో స్థిరపడడానికి చేసే సాధనలు చేస్తున్నప్పుడు వీటి పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. నేను బ్రహ్మమును అనేటువంటి సాధనలో నుంచి నువ్వు జారిపోతున్నట్లు నీకు అనిపించినప్పుడల్లా నువ్వు ఏం చేయాలి? అహింస, సత్యము, అపరిగ్రహము, తర్వాత మొదలగు వాటి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు హింస చేయకుండా ఉండడం, అసత్యం ఆడకుండా ఉండడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటే నువ్వు బ్రహ్మమునందు ఉండడానికి నీకు ఆటంకాలు రావు. ఈ వాసనలుగా మారి మన బ్రహ్మస్థితి నుంచి మన కిందకి జారవు. ఇవి ఉపకరణాలుగా నువ్వు నీ బ్రహ్మస్థితిని యందు ఉండడానికి ఉపయోగపడతాయి. అవసరం లేకుండా ఎవరి నుంచి ఏది తీసుకోకూడదు. అవసరం కూడా ఎంతవరకు అంటే నా ఇష్టాలను బట్టి అవసరాలు ఉంటాయే తప్ప ఎప్పటికి ఏది ప్రాప్తమో అనుకున్న వాడికి ఇష్టాలే ఉండవు గనక ఏది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంచేత దానివల్ల ఆ పరిగ్రహము అన్నది అవలీలుగా మనకు వస్తుంది. ప్రతివాడు బ్రహ్మచర్యము, అహింస, సత్యము, అపరిగ్రహము వీటిని విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటే మనం మన బ్రహ్మస్థితి నుంచి జారకుండా ఉండడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. అంటే సాధకుడు ఎక్కడెక్కడ కొంచెం అలర్ట్ గా ఉండాలి. కొంచెం మన స్థితిని బట్టి మనం ఎక్కువసేపు అంతా అలాగే ఉండగలుగుతుంటే అంత భయపడక్కర్లేదు. కానీ మరి కాసేపు ఇలా ఉంటున్నాము అంటే ఇవి లేకపోవడం వల్ల సత్యము, అహింస, మరి బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగునవి సరిగ్గా మన ఎందు లేకపోవడం చేత వాటి ప్రభావాల వల్ల మనము తాము బ్రహ్మమేనని తెలిసినా కూడా మనం జారిపోతున్నాము. అలా జారిపోకుండా మనం వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారమ్మా. ఇక తత్వమసి, ఆ బ్రహ్మమే నీవు, నీవే ఆ బ్రహ్మము అనగా జీవునకు బ్రహ్మమునకు భేదము లేదని తెలుసుకొనవలెను. అది ఎలాగంటే తత్పద లక్ష్యము బ్రహ్మము. తత్ అనేటువంటి పదం యొక్క లక్ష్యార్థం ఏమిటి? బ్రహ్మము. తత్పద వాచ్యుడు ఈశ్వరుడు, ఆ బ్రహ్మమే ఈశ్వరుడు. త్వంపద లక్ష్యము ప్రత్యేగాత్మ, త్వంపద వాచ్యుడు జీవుడు. ఆ బ్రహ్మము అన్నవాడిని ఈశ్వరుడు అంటారు. అది తత్. త్వం అంటే నీవు ప్రత్యేగాత్మవి, జీవుడు అంటారు. అవునా? బ్రహ్మమే మాయ ఉపాధిని గ్రహించుట చేత ఈశ్వరుడిని, మాయాభేదమైన అవిద్య గ్రహించుట చేత జీవుడని చెప్పబడుతోంది. ఆ బ్రహ్మమే మాయోపాధిని గ్రహించుట చేత ఈశ్వరుడు. మాయ అంటే కల్పన కదూ. చెప్పుకున్నాము. ఒక కల్పన చేయడం చేత
జగద్రూపము కలిగినట్లు తోచుట, దాని నిండా ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని ఈశ్వరుడు అంటారు. ఇక అది మాయోపాధి, మాయాభేదము చేత. మరి జీవుడంటే మాయాభేదమైన అవిద్యను గ్రహించుట చేత జీవుడని చెప్పబడుతున్నది. అంటే తన భావన ఎందు కలిగిన కల్పనయే ఇదంతా, దీని నిండా తానే ఉన్నానని ఎరిగి ఉండువాడు ఈశ్వరుడు. మాయోపాధిని ధరించినను అంటే జగదోపాధిని ధరించినను కదా, దాని నిండా నిండి ఉన్నవాడు తానేనని, ఇది తన కల్పనేనని తాను ఎరిగి ఉన్నవాడు ఈశ్వరుడు. ఇక మాయ యొక్క మాయాభేదమైనటువంటి అవిద్య చేత గ్రహింపబడుతున్నవాడు జీవుడు. ఏమైందనమాట, అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి బంధింపబడి లేడు. నేను ఈ దేహమందున్నానే గాని ఈ దేహమందున్న చైతన్య స్వరూపమును నేను లేకపోతే ఈ దేహమే లేదు అనేటువంటి ఎరుక లేకుండా ఉన్నావు కాబట్టి నిన్ను అవిద్యా ఉపాధితో ఉన్నటువంటి జీవుడు అంటున్నారు. ఇక్కడ ఎరుక లేదు, అక్కడ ఎరుక ఉంది. విశ్వమంతా తన దేహముగా కల్పనగా దాని నిండా తానే ఉన్నట్టుగా ఎరిగి ఉన్నాడు గనక అతడిని ఈశ్వరుడు అంటున్నారు. అయితే ఈ దేహము నిండా నేనే తెలివి స్వరూపముగా భావనకు అనుగుణముగా ఉన్నట్లు కనపడుతున్నానే గాని నేను తెలివి స్వరూపమునే అని ఎరుగకపోవడం చేత ఇతడిని అవిద్యా ఉపాధి, ఇదే అవిద్యా ఉపాధి, అలా ఎరుగకపోవడమే ఉండుట చేత జీవుడు అంటున్నారు. జీవుడికి ఈశ్వరుడికి మాయోపాధి అవిద్యా ఉపాధిను భేదము. కాబట్టి దీనిని మనము భాగలక్షణ చేత ఉపాధులైన మాయా అవిద్యలను విడువగా బ్రహ్మం ఒక్కటే, జీవేశ్వరులు మిథ్యాభూతులగుచున్నారు. ఈశ జీవయోర్వేషదీవిరా సత్స్వభావతో వస్తు కేవలం భగవాన్ ఉపదేశాలలో చెప్పారు కదా. ఈశ్వరుడు జీవుడు అనేటువంటి ఉపాధులే, వేషమే రెండుగా అనేకంగా ఉన్నాయి. అయితే సత్స్వభావంలో రెండు ఒక్కటే. వస్తు కేవలం ఒకే ఒక వస్తువు, ఆ ఉపాధి భేదం చేత ఈశ్వరుడని జీవుడని చెప్పబడుతున్నారు. ఉపాధులు తొలగించగా జీవుడు ఈశ్వరుడు ఏకము కాక ఏక సద్వస్తువే అని మనకు భాగలక్షణం చేత బ్రహ్మం ఒక్కటే, జీవేశ్వరులు మిథ్యాభూతములు అగుచున్నారు. ఇప్పుడు జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. జహజ లక్షణ, యజహల్ లక్షణ, భాగలక్షణమని లక్షణావృత్తి 3 విధాలుగా ఉంది. దీనికి గంగాయాం ఘోష అని ఒకటి, గంగయందు గొల్లపల్లె అని ఒకటి, ఇక్కడ గంగను విడిచి గంగా తీరమునందున్న గొల్లపల్లి అని అర్థం చెప్పుకోవాలి. గంగయందు గొల్లపల్లి ఉంది అన్నారనుకో, నీళ్లలో ఊరే ఉంటుంది, ఉండదు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నమాట, గంగా తీరమునందు గంగా తీరమునందు ఉన్నటువంటి గొల్లపల్లె అని అర్థం చేసుకోవాలి. ఇది జహజ లక్షణము, దానికి ఉదాహరణ. జహజ లక్షణం అంటే స్వార్థమును పరార్థమును చెప్పునది అని అర్థం. ఈ లక్షణము చేత తత్వమసి అను మహావాక్యమునకు అర్థము చెప్పుకోకూడదు. ఈ లక్షణం చేత తత్వమసి అనేటువంటి మహావాక్యానికి అర్థం చెప్పుకోకూడదు. తత్పద లక్ష్యమైన బ్రహ్మము పూర్ణము గావున దానిని విడువనవకాశము లేదు. దాన్ని ఎలా వదులుతాం, పూర్ణ వస్తువు కదా అది, దాన్ని విడవలసిన అవసరం లేదు. అయితే మంచాయ క్రోశంతి అంటే మంచములు మరుగుచున్నవి అంటే మంచములను విడువక మంచము మీద ఉన్నటువంటి మనుషుడు ఏడ్చుచున్నాడు అని అర్థం. ఆ మంచాలు ఏడుస్తున్నాయి అన్నారట. మంచాలు ఏడుస్తాయా మరి? మంచం మీద ఉన్నటువంటి మనుషుడు ఏడ్చుచున్నాడు అని అర్థం చెప్పుకోవాలి. దీన్ని యజహల్ లక్షణమునకు ఉదాహరణగా చెప్పుకుంటారు. అజహల్ లక్షణ
అనగా స్వార్థమును విడువని లక్షణము. స్వార్థమును తన్ను, స్వార్థం అంటే తన్ను విడువని లక్షణము. ఈ లక్షణ చేత తత్వమసి అను వాక్య అర్థము చెప్పుకోకూడదు. అంటే త్వం పదము చేత చెప్పబడుచున్నది తత్పదము చేత చెప్పబడు దానికి భిన్నమైన ఎడల, నీవు అని చెప్పబడేది నేను అనే చెప్పబడేదానికంటే వేరై ఉంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అను స్థుతి బాధకం వచ్చును కదా. సోయం దేవదత్త, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. కళింగ దేశమున సార్వభౌడైనటువంటి దేవదత్తుడే కర్ణాటక దేశమున భిక్షుకుడుగా ఉన్నాడు. ఇక్కడ కర్ణాటక దేశంలో భిక్షుడుగా ఉన్నాడు వీడు. వీడే ఒకప్పుడు కళింగ దేశములకు సార్వభౌముడుగా ఉన్నాడు. అక్కడ సార్వభౌమ రూపముతో ఉన్నాడు. అతడే ఇప్పుడు ఇక్కడ భిక్షుకుడి రూపంలో ఉన్నాడు. సార్వభౌమత్వము భిక్షుకత్వము విడిచి చూస్తే అందు ఇందు ఉన్నది ఒకటే. సార్వభౌముడు వాడే కదా, వాడే ఆ దేవదత్తుడే కదా. దేవదత్తుడు అతడే, కానీ ఆ సమయానికి ఆ ఉపాధి యొక్క వేషభాష వ్యవహారములు వేరుగా ఉన్నాయి. కానీ ఉన్నవాడు అక్కడంటే నువ్వు వేషభాష వ్యవహారములను పెట్టి చూస్తే వాడు సార్వభౌముడండి, ఈ భిక్షగాడు కాడు అంటావు. వీడు భిక్షగాడండి, వీడు ఎలా సార్వభౌముడవుతాడు అంటావు. కానీ వీడు అనేటువంటి ఆ వేషముని విడిచి చూస్తే ఉన్నది దేవదత్తుడే అమ్మా అని మనం ఈ విధంగా మనం తత్వమసి, తత్ అంటే ఆ బ్రహ్మ పదార్థము, త్వం అంటే నీవు. బ్రహ్మ పదార్థం సార్వభౌముడు అనుకో, త్వం పదార్థం భిక్షుకుడు అనుకో. భిక్షుకుడి వేషము సార్వభౌముడి వేషమును, రెండు వేషములలోనూ ఉన్నది ఎవరు? దేవదత్తుడే అనా. కాబట్టి తత్పదార్థ బ్రహ్మమునందును త్వం పదార్థ జీవుడి అందును వేషములు తీసి చూస్తే ఉన్నది బ్రహ్మమే. ఈ ఉదాహరణ బాగుంది కదా, వివరంగా తెలిసింది కదమ్మా. ఉపాధిగత భేదము చేత హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయే గాని ఆ హెచ్చు తగ్గుల యందు ఉన్నటువంటి వస్తువు ఒక్కటే అని మనం తెలుసుకొనవలెను. కాబట్టి ఇది భాగ లక్షణముకు ఉదాహరణ. విరుద్ధ భాగములను విడిచి సామాన్యమును గ్రహించుటయే ఐక్యమును గ్రహించుట. కాబట్టి విరుద్ధ భావాలను వదిలేసాం, సార్వభౌమత్వాన్ని భిక్షుకత్వాన్ని. అప్పుడు అసలు వస్తువు ఒక్కటేనని మనకి తెలిసింది. దీన్ని భాగవ లక్షణావృత్తి అంటారు. దీనినే కొంతమంది జహల్ లక్షణం అని చెప్తారు. అట్లే మాయా భేదములైనటువంటి ఉపాధులను వాయు ఉపాధి వల్ల కలిగిన సర్వజ్ఞత్వ కించత్వాది ధర్మములను విడువగా జీవేశ్వరాది భేదము లేక కేవల బ్రహ్మమే పరిపూర్ణమై ఉండును. ఈ మాయా ఉపాధి అవిద్యా ఉపాధి, ఈ రెండింటిని విడిస్తే రెండిటి యందు ఉన్నది బ్రహ్మం ఒక్కటే పరిపూర్ణమై ఉన్నది తెలుసుకోవలసి ఉన్నది. ఉపాధులు అసత్యాలుగా కనుక వచ్చును కదా. ఉపాధి అసత్యాలు, ఒకప్పుడు చక్రవర్తిగా ఉంది అప్పుడు సత్యం అనిపించింది, మరొకప్పుడు భిక్షుడుగా ఉన్నాడు ఇప్పుడు ఇది సత్యం అనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఒకప్పుడు ఒకలాగా ఒక్కొక్కప్పుడు ఒకలా ఉంటాయి, సత్యములు కావు గనక వాటిని మనం విడవచ్చును. మరి ఈ లక్షణము చేత తత్వమసి అను వాక్యములకు అర్థం చెప్పవలేను. వేద శాస్త్రముల యందు బ్రహ్మము ఉన్నది అని ఏది అగుపడకపోయినను ఉన్నదని చెప్పబడుతున్నదో అది తల్లి గర్భములో నుండగా 3వ మాసమునందు బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించిన చిత్కళ సాక్షి రూపముగా ఉన్న నీవు అది అయినావు. బ్రహ్మం ఉంది అంటే అది నీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు, చెవికి వినిపించదు, అని ఉన్నదట. ఉన్నదని వేదశాస్త్రంలో చెప్పబడుతున్న బ్రహ్మము ఏదైతే ఉందో అది కనపడకపోయినను ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నదో అది తల్లి గర్భములో ఉండగా 3వ మాసమునందు బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించిన చిత్కళ సాక్షి రూపముగానున్న నీవు అది అయినావు.
ఆ తల్లి గర్భంలో 3వ నెలలో బ్రహ్మరంధ్రం ద్వారా ఆ చిత్ ప్రవేశము శరీరమందు జరుగుతుంది. ఆ చిత్స్వరూపుడవే నువ్వు. అది జరిగే వరకు కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ మాంసపు పిండమునకు కదలికలు ఉండవు. ఎప్పుడైతే ఆ చిత్కళ ప్రవేశించిందో అప్పటి నుంచి శిశువు అని దాన్ని అంతవరకు పిండం అంటారు. ఆ తర్వాత శిశువు అంటారు. మార్పులు స్టార్ట్ అవుతాయి. కదలికలు మొదలు పడ్డాకనే శిశువు అంటారు, అంతవరకు పిండం అంటారు. అప్పుడు ఆ చిత్కళ ప్రవేశించింది కాబట్టి అది సాక్షి రూపముగా ఉన్న నీవు అది అయి ఉన్నావు. అదే నువ్వు. అది ప్రవేశిస్తేనే శరీరానికి కదలిక. అది సాక్షి రూపముగా ఉన్న ఆ చిత్కళే నువ్వు. అందువల్ల అదే నీవు, నీవే అది అయి ఉన్నావు. చిదాకాశ స్వరూపముగానున్న బ్రహ్మమందు నీవును సకలమును ఉన్నారు. ఈ నేనును నా చేత తెలియబడి సకలమును చిదాకాశ స్వరూపమైన బ్రహ్మమునందే కదా ఉంటా. సకల ప్రపంచమందును నీ అందును సాక్షి జ్ఞానము ఈ 2 స్వరూపములతో బ్రహ్మ ఉన్నది కనుక నీవే బ్రహ్మానివి. ఈ దేహమందు ఏ తెలివి స్వరూపముతో, చైతన్య స్వరూపముతో ఈ దేహమందు ఏది ఉందో అదే విశ్వమునందంతటను ఉన్నది. ఇది అదే, అదే ఇది అని మనం తత్వమసి అనేటువంటి మహావాక్యం యొక్క అర్థాన్ని ఈ రకంగా నేను బ్రహ్మము ఒక్కటియే అని తెలుసుకొనవలసి ఉన్నది. అందుకు నీవెవరివి? బ్రహ్మము. ఎన్ మనసా ఇది, మనస్సు చేత ఏది తెలియబడదో, మనసు దేని చేత తెలియబడునో అదే బ్రహ్మము. ఇక ఇన్ని సంశయములేలా? మనస్సు చేత ఏది తెలియబడదో, ఎందుకు మనస్సు చేత బ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేం కదా. మనస్సు దేని చేత తెలియబడుతోంది? నా చేత, అదే బ్రహ్మము చేత. అదే బ్రహ్మము. అంతేకాని దేనిని ఈ మనసు ఉపాసిస్తూ ఉంటుందో అది బ్రహ్మము కాదు. మనసు చేత ఉపాసింపబడేదేది బ్రహ్మము కాదు. అనగా బ్రహ్మము మనస్సునకు గోచరమగునది కాదు. అజ్ఞానుల చేత ఉపాసింపబడుచున్న నామరూపములు గల బ్రహ్మ ఇష్టాది స్వరూపములు బ్రహ్మము కాదు. మరి ఈ స్వామివారి ఇంతలా తీసేస్తున్నారా? మరి నామరూప ఆరాధన పరులందరికీ కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఉంటే ఉండని, కానీ నిజం అదే. ఎందుకంటే ఏంటంటే నేను ఒక ఉపాధి యందు ఉన్న నేను బ్రహ్మమైనప్పుడు అద్భుతమైన దివ్యత్వము కలిగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మము కాదా? బ్రహ్మమే. బ్రహ్మ అంటే బ్రహ్మము, విష్ణు అంటే బ్రహ్మము కదా, మహేశ్వరుడు అంటే బ్రహ్మము. అట్లే నేనంటే బ్రహ్మము, నీవంటే బ్రహ్మము. బ్రహ్మము 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 అంతా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే అయినప్పుడు మరి ఇక బ్రహ్మ విష్ణువాది ఆకారముల యందున్న బ్రహ్మము వేరును, నాయందున్న బ్రహ్మము వేరును, వారధికులు నేను అల్పుడను అనుట ఎట్లా తగును? అయితే అవి తక్కువ అంటే ఆయా ఉపాధుల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపము తన్ను స్పష్టముగా ఎరిగి తాను బ్రహ్మమై ఉన్నది. ఈ దేహమందు ఉన్నటువంటి ఈ నేను అనే జీవుడు తన్ను తానిరుగు వరకు, తాను బ్రహ్మమునని సుస్థిరానుభవం పొందు వరకు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి ఉపాసింపదగిన వారే. ఎందుకు ఉపాసింపబడుతున్నారు? వారు తమ్ము తామెరిగి ఉన్నారు గనక వారిని నువ్వు ఉపాసించవలసిందే. ఎందుకోసం? నిన్ను నువ్వు ఎరగడానికి. వారిచ్చేవి ఏవో మహత్యములైన వాటిని పొందడానికి కాదు, వారు తమ స్వరూపమును నీ స్వరూపముగా నీకు అందించడానికి. నీవు వారిని ఉపాసిస్తే ఆ ఉపాసన వల్ల బ్రహ్మము నెరిగిన వారిని ఉపాసించడం
చేత అట్టు ఉపాసకుడు ఆ బ్రహ్మమునే పొందుతున్నాడు. నువ్వు ఆ బ్రహ్మము నెరిగినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది ఆ దివ్య రూపములను బ్రహ్మము నెరుగుట కోసమే ఉపాసించుము. అప్పుడేమవుతుంది? వారు బ్రహ్మమే గనక నీకు తమ బ్రహ్మస్వరూపమును తెలియజేసి నిన్నును బ్రహ్మము చేయుచున్నారు. ఈ రూపముల యొక్క ఉపాసనలో అంతర్లీనంగా ఉన్నటువంటి సత్యమమ్మ. ఎవరు బాధపడకుండా ఉండడానికి ఇది చెప్పడం జరిగింది. స్వామివారి ఆ వివరణ లేదు గాని ఎందుకు బాధపడడానికి ఏముంది? అయ్యో బ్రహ్మ విష్ణువు కంటే జీవుడు అనేటువంటి వాడు ఎలా గొప్పవాడు, ఈ ఉపాసన ఏమి చేయక్కర్లేదు అంటున్నారేమిటి? నువ్వు బ్రహ్మాండని నీ బ్రహ్మస్వరూపాన్ని ఉపాసిస్తే విష్ణువుని బ్రహ్మని శివుణ్ణి ఉపాసించినట్లే అని తెలుసుకునుము. ఈ ఒక్క ఉపాసనతో సర్వదేవతా ఉపాసనలను కలిగి ఉన్నది అని తెలుసుకునుము. ఇక యత్పరమితి, ఏ బ్రహ్మము యొక్క ఆత్మయందు సకల బ్రహ్మాండము ఉన్నదో, ఏ బ్రహ్మ సకల జనుల యందును ఆత్మ అంటే సాక్షి రూపముగానున్నదో, ఈ ప్రపంచమునకు స్థానమై ఉన్నదో, ఎవడు అన్నింటికంటే గొప్పవాడో అదే పరబ్రహ్మమని తాత్పర్యము. బృహత్ అదే పరబ్రహ్మమని తాత్పర్యము. ఇదివరలో జగత్తు శూన్యమని చెప్పబడింది, బ్రహ్మము కంటే వేరుగా ఏదియూ లేదనియూ చెప్పబడింది. అట్లు అక్కడ చెప్పి ఇప్పుడు సకలమునకును ఆధారము బ్రహ్మము అనుట చేత బ్రహ్మమునందు ఉండునది ఏదో ఒక వస్తువు కదా. మరి బ్రహ్మము కంటే భిన్నముగా ఆ వస్తువు ఎట్లున్నది అన్న ప్రశ్న మనకి కలగవచ్చును. మాయాకల్పితమై నిజముగా ఉన్నట్లు తోచుచున్న ఈ ప్రపంచమునకంతయును ఆధారము బ్రహ్మమేనని ఇక్కడ భావము. ఇవన్నీ ఉన్నట్లు తోచడానికి ఆధారము బ్రహ్మమే. అంతే, బ్రహ్మము లేక ఏదీ లేదు. ఏది ఉన్నా బ్రహ్మమునందే, కల్పనే అని తెలుసుకోవడం వలయును. కాబట్టి జగత్తు మిథ్యయే అనుక ఆధేయము. బ్రహ్మము కంటే భిన్న వస్తువు మరొకటి లేదు అని ఇక్కడ స్పష్టము. ఈ జగత్తు తనకు తానే ఉండలేదు. అది ఈ జగత్తు మీద ఆధారపడి ఉంది. జగత్తు ఉంది అని తెలుసుకునే వాడి మీద ఆధారపడి ఉంది. అది ఆధేయము. కాబట్టి ఆ తెలుసుకునేది బ్రహ్మమే గనక బ్రహ్మమున కంటే భిన్న వస్తువు ఎక్కడా ఏదీ లేదు అన్నది మనకి స్పష్టం అవుతుంది కదా. బ్రహ్మం విడిచి ఏదీ లేదమ్మా. ఇక మరి బ్రహ్మము విడిచి ఏదీ లేనప్పుడు బ్రహ్మమునందు ఉన్నదంతా బ్రహ్మమై ఉన్నది కదా. బ్రహ్మమును విడిచి అది లేదు. ఉంది అంటే బ్రహ్మమే, అది అలా బ్రహ్మమై తోస్తోంది. అంతే, బ్రహ్మమే అలా జగద్రూపంలో తోస్తోంది, దేహ రూపంలో తోస్తోంది అని తెలుసుకోవాలి. సూక్ష్మాదితి, లోకంలో ఏది మనము సూక్ష్మము అనగా చిన్నది అని చెప్పుచున్నామో దానికంటే అనగా అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైనది దీన్ని త్రికాలముల యందును ఉండున దీన్ని బ్రహ్మమై ఉన్నది. అణోరణీయ అని అన్నదనమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ అన్న శ్లోకానికి అర్థం అన్నమాట. ఇది కైవల్యోపనిషత్తులోని శ్లోకం. లోకంలో ఏది మనము సూక్ష్మమైంది, అతి చిన్నది అని చెప్పుకుంటున్నామో దానికంటే కూడా అనగా అణువు కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనది త్రికాలముల యందును ఉండునది బ్రహ్మము. ఆ బ్రహ్మమే నీవు, నీకంటే భిన్నముగా బ్రహ్మము లేదు అనియు నీవు నిత్యుడవనియు తెలుసుకొనుము. ఇక అంతః పూర్ణం ఇది, సముద్రమునందు ముంచిన కలసము లోపల వెలుపల ఎట్లు నిండి ఉంటుందో నీటితో ఆ ప్రకారముగానే బ్రహ్మము లోపలను వెలుపలను అంతటను నిండి ఉన్నది. సముద్రంలో ముంచినటువంటి కుండలో నీరు అంతటా లోపల వెలుపల ఎలాగైతే నిండి ఉంటుందో అలాగునని బ్రహ్మము అన్ని ఉపాధుల లోపల వెలుపల అంతా నిండి ఉన్నది. ఆకాశం నుండి ఉన్నటువంటి శూన్య కుంభము అనగా ఉత్త కుండ
ఏ ప్రకారముగా లోపల వెలుపల ఏమియూ లేక ఉన్నదో ఆ ప్రకారముగానే బ్రహ్మమునకు లోపల వెలుపల తానే కాని తనకంటే భిన్నముగా ఏదీ లేదు. ఆకాశం ముందు కుండ పెట్టారు, ఆ కుండకి లోపల వెలుపల అంతటా ఆకాశమే కదా. అలాగే బ్రహ్మమునకు లోపల వెలుపల తానే తప్ప తనకంటే భిన్నముగా ఏదీ లేదు. తన యందే అనేక రూపాలు, వాటి నిండా తానే. అవునా? ఆకాశం అనేక ఉపాధులు, ఆ ఉపాధుల నిండా ఆకాశమే అని తెలుసుకొనవలెను. ఇక్కడ మా భవ ఇది మైత్రేయ అన్నపూర్ణ ఉపనిషత్తుల శ్లోకం. మనస్సునకు బ్రహ్మమును తెలుసుకొనున్నటువంటి శక్తి లేదు. మనస్సు తెలుసుకొనున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి విషయములని పేరు. మనస్సు ఎంతసేపు విషయములను తెలుసుకుంటుందే తప్ప తనకంటే అన్యముగా ఉన్నటువంటి విషయములు తెలుసుకుంటుందే తప్ప మనస్సు బ్రహ్మమును తెలుసుకోలేదు. విషయములు బ్రహ్మము కాదు. విషయములను తెలుసుకుని మనస్సును బ్రహ్మము కాదు. విషయాలను తెలుసుకుంటున్న మనసు కదా, మనస్సు బ్రహ్మము కాదు. మరి మనస్సు కంటేను, మనస్సు చేత తెలియబడు విషయముల కంటేను భిన్నమైనది ఏదైతే ఉన్నదో అది నువ్వు కదా. నువ్వు కదా నీ మనసులోని భావాలని, ఆ భావాలకి అనుగుణముగా వెలుపల ఉన్నటువంటి విశ్వంలోని విషయాలని తెలుసుకునేది నువ్వే కదా. కాబట్టి మనసు కంటేను, మనసు చేత తెలియబడు విషయముల కంటేను భిన్నమైనది ఏది కలదో అదియే నీవు. కావున నేను మనస్సనియు విషయములను తలంపక నేను బ్రహ్మమునన్న భావముతో ఉండుము. ద్రష్టు దర్శన ఇతి. ద్రష్ట అంటే చూసేవాడు. చూచుటకు దర్శనమని పేరు. చూచేవాడు ద్రష్ట, చూడడానికి దర్శనము అని పేరు. ద్రష్ట చేత ఏది చూడబడుచున్నదో అంటే చూచేవాడి చేత ఏది చూడబడుతున్నదో దానికి విషయము అని పేరు. కాబట్టి ద్రష్టకు చూచుటకు విషయం జగత్తు. చూచే నాకు చూడడానికి విషయం ఏమిటి? జగత్తే. అనగా జగత్తును ద్రష్ట చూచుచున్నాడు అన్నమాట. ద్రష్ట అంటే నేనే కదూ. అందుచేత ఘటపటాది నామరూపములు సర్వమును దృశ్యము అని పేరు. రకాల రూపాలతో ఉన్నవన్నీ దృశ్యములని పేరు. ఇందులో ఆదినున్న ద్రష్ట, చివరనున్న దృశ్యము మాయమైనవి. ఎప్పుడు చూసేవాడు అలాగే ఉన్నాడు. ఆదినున్న ద్రష్ట, చివరనున్న దృశ్యము మాయవి. మొట్టమొదటి ఎవడ చూసేవాడు వచ్చాడమ్మా, వాడు చూచుట చేత తెలియబడుతున్నవి ఈ దృశ్యములన్నీను. ఈ చూచేవాడును వాడి చేత చూడబడేటువంటి ఈ దృశ్యములన్నీను మాయవి. మాయవి అంటే నువ్వు, నేను అనేటువంటి ఈ జీవభావన, ఈ చూసే ద్రష్టకి వాడి చేత చూడబడేటువంటి ఈ దృశ్యములను, ఇవి అన్నీయు మాయా. మధ్యనున్నటువంటి దృష్టి ఉన్నదే జ్ఞానము, అదే సద్వస్తువా. చూచేవాడు చూడబడేది, చూచేవాడిని చూడబడే దానితో అనుసంధానము చేయునదేదో అది ఏ దృష్టి. చూసేవాడికి దృష్టి లేదనుకో, వాడికి దృశ్యం లేదు కదా. లేదు. కాబట్టి చూచే ద్రష్టని చూడబడే దృశ్యముతో అనుసంధానము చేయునదేదియో దృష్టి, ఏ జ్ఞానము, అది సత్య వస్తువా. ఈ దృష్టి వలననే తక్కిన రెండు పుట్టినవి. ముందు ఆ సత్య వస్తువైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమునందే చూచేవాడు చూడబడేది. కాబట్టి ఈ మూడును ఎచ్చట అనగా ఏ అవస్థ యందు లయమైపోతున్నవో అది తురీయ అవస్థ. తురీయ అవస్థ యందు చూచేవాడు లేడు, చూడబడేది లేదు, చూపు లేదు, లయింపబడుతున్నాయి కదా. అవును. ఆయనను ఒక దివ్య ఆనంద అనుభవం ఉంది అక్కడ. అది మరి అందరికీ తెలియదు, ఆ సాధన చేస్తే తెలుస్తుందమ్మా. అదే తురీయ అవస్థ. ఈ మూడింటిని వాసనతో కూడా విడిచి, వాసన అంటే ముక్కుతో వచ్చే వాసన కాదు, సంస్కారం. సంస్కారం అంటే గుర్తు.
గుర్తుతో కూడా విడిచి ఒక వస్తువును చూడక, ఏ వస్తువుని చూడలేదు నువ్వు, చూడక ముందు ఉన్న జ్ఞానము. ఈ చూసేవాడు దేనిని చూడక ముందు అతడికి ఏమున్నది? కేవలం జ్ఞానం. జ్ఞానమే తానై ఉన్నాడు. ఆ జ్ఞానము అదే నీ నిజస్వరూపము. ఆ జ్ఞానమైన నీ నిజస్వరూపములేనే నేనని చూసేవాడిగా వచ్చి ఇదిగో ఈ దృశ్యమానమైన జగత్తునంతా చూస్తున్నాడు. చూచేవాడు రాకముందు ఆ జ్ఞానమే ఉంది, చూచేవాడు వచ్చాక కూడా ఆ జ్ఞానము వల్లనే చూడబడేవన్నీ తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ జ్ఞానము నీ నిజస్వరూపము, అట్టి నీవు బ్రహ్మమువి. అమ్మా అర్థమైంది ఇక్కడ? కాబట్టి అది సర్వవ్యాపకమైన చిదాకాశమే. వాసన ఎనున్నది జ్ఞానమునకు ప్రతిబంధకమైనది. ఎప్పుడైతే నీ జ్ఞాన స్వరూపంలో ఒక వాసనాత్మకమైన తలంపు ఉందో అది నీ జ్ఞాన స్వరూపాన్ని మరుగుపరుస్తోంది. మరుగుపరిచి చూచేవాడుగా ఒక తలంపు రూపమైనటువంటి నేనుగా కలిగి అది చూడబడే వాటి యొక్క ఆకర్షణలో పడిపోతుంది. అది జరుగుతున్నప్పుడు కూడా అంతర్లీనముగా ఉన్నటువంటి నీ నిజస్వరూపమైన జ్ఞానము వల్లనే అంతా జరుగుతున్నను, జ్ఞానము మరుగున పడి తెలియబడేవన్నీ కూడా దాన్ని ఆక్రమిస్తున్నాయి. కాబట్టి వాసన అనేది జ్ఞానానికి ప్రతిబంధకమైపోయింది. జ్ఞానమునకు ప్రతిబంధకమైన వాసన లోకవాసనని, శాస్త్రవాసనని, దేహవాసనని 3 రకాలుగా ఉంది. లోకవాసన అంటే లోకంలోని వారందరూ ఎవరు నన్ను నిందింపకూడదు, అందరూ ఎల్లప్పుడూ తన్ని పొగుడుతూ ఉండాలి, తను అందరూ గౌరవిస్తూ ఉండాలి అన్నటువంటి పట్టుదల. ప్రతి ఒక్కడంతే తను ఎంతో మంచివాడిని అనిపించుకోవాలని, తనలో ఏ దోషం లేదని, ఇతరులందరూ తన మంచిని గుర్తించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఇంట్లో భర్త, బిడ్డలు, అన్నాదమ్ములు అందరూ కూడా, తల్లిదండ్రి కూడా తన్ను మంచివాడిగాను గొప్పవాడిగాను తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. తను కొనియాడుతూ ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అటువంటి పట్టుదల లోకవాసన. ఇక శాస్త్రవాసన అనగా శాస్త్రములను చదువు విషయములోను, శాస్త్రములందు అర్థములను తెలుసుకుని విషయములోను, శాస్త్రములందు చెప్పినట్లు కర్మాదులను చేయవలయును అను విషయములోను ఉండునటువంటి చింత. శాస్త్రాలని చదవడం, చదివిన తర్వాత అర్థాలని తెలుసుకోవడం, ఆ శాస్త్రములను ఎందు చెప్పినట్లుగా ఈ కర్మలన్నీ నేను చెయ్యవలేను అన్న విషయంలో ఉండునటువంటి చింత. అమ్మో ఇది ఇలా చెప్పారు, అలా చేయాలి, అలా చెప్పారు, ఇలా చేయాలి, ఆ శాస్త్రంలో అలా చెప్పారు, ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు, అలా చేయాలి, ఇలా చేయాలి అనేటువంటి చింత. దాన్ని శాస్త్రవాసన అంటారట. ఇక దేహవాసన అనగా ఈ దేహము దీర్ఘకాలము ఉండవలయును, ఇది అందముగా ఉండవలయును, ఇది దృఢముగా ఉండవలయును అనునట్టి చింత. ఇది దేహవాసన. ఈ 3 వాసనలు జ్ఞానమునకు ప్రతిబంధకములు. నీకు లోకవాసన ఎందును, శాస్త్రవాసన ఎందును, జ్ఞాన వాసనయును ఎవరికి? నాకు. నేనెవరో నాకు తెలియని కారణంగా నా వల్ల తెలియబడుతున్నవి ఎంతో గొప్పవని, వాటి చేత నేను గొప్పని పొందాలనేటువంటి తాపత్రయమే ఈ 3 వాసనలకి కారణం. నేనెవరో నీకు తెలిస్తే ఏ తాపత్రయాలు లేవు కదమ్మా. తెలియనంత వరకు ఈ 3 తాపత్రయాలు లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన మనల్ని మన నిజస్వరూప తెలివి స్వరూపమునకు ఇవి అడ్డొస్తూ ఉంటాయి. ఎలా అడ్డొస్తున్నాయో తెలుస్తోంది కదా. కాబట్టి అనగా ద్రష్టను, దర్శనములను, దృశ్యములను 3 విధములైన వాసనతో కూడా విడిచిపెట్టి తనను తాను బ్రహ్మముగా భావిస్తూ ఉండవలేను. అట్టి బ్రహ్మాకార వృత్తియే కలిగి ఉండవలేనని భావన. ఏం చేయాలి? ఎవరికి? నాకు. నేనెవరిని? తెలివి స్వరూపాన్ని. తెలివి స్వరూపమైన నేను బ్రహ్మమునే గాని ఇవి 3 లేకపోయినను నేను ఉండగలవాడినే గాని
ఈ 3 వాసనలతో నేను ఏది ఏది కోరుచున్నానో వాటి అవసరమే లేకుండా ఆనంద స్వరూపుణై ఉన్న ఆ బ్రహ్మమునే నేనని సదా నువ్వు భావించాలి అని ఇక్కడ అర్థము. ఇక చిత్తాకాశమితి, ఓ మహాముని, ఆకాశము భూతాకాశమనియు చిత్తాకాశమనియు చిదాకాశమనియు 3 విధములుగా ఉన్నది. ఆకాశము ఇప్పుడు మనకు కనిపించే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం అని 3 విధములుగా ఉన్నది. భూతాకాశం నందు శబ్దము అనగా ధ్వని పుడుతుంది. ఇప్పుడు మన ధ్వనికి కారణం ఈ ఆకాశమే కదా. అవును. ఎందుకంటే ఆకాశ లక్షణం శబ్దం. భూతాకాశం నందు శబ్దము అనగా ధ్వని పుడుతుంది. చిత్తాకాశం నందు నానా విధాలైన వృత్తులు, తలంపులు పుట్టాయి. ఆ వృత్తులు కూడా ధ్వని రూపంలోనే పుట్టాలే, శబ్దం, తలంపులు. చిదాకాశమునందు ఏ విధములైన సంకల్పములు ఉండవు, అది జ్ఞాన స్వరూపము. మనస్సునందు ఒక సంకల్పము కలిగినది, అణిగిపోయి మళ్లీ మరొక సంకల్పము కలుగుటకు ముందు ఈ 2 సంకల్పముల మధ్య నుండి దీనిని నువ్వు సదా తెలుసుకొనుచు పూర్ణమైనది అయి వెలుగొందుచుండును. కాబట్టి ఒక సంకల్పం కలిగి ఆ సంకల్పం తొలగి మరొక సంకల్పం కలిగే లోపుగా ఏదైతే సంకల్పరహితమై ఉన్నదో అదే చిదాకాశమని నువ్వు తెలుసుకొనవలేను. కాబట్టి మొదటి 2 ఆకాశముల యందును ఏవో కొన్ని విషయములు తోచుచూ ఉన్నవి. భూతాకాశమందు కొన్ని విషయములు, చిత్తాకాశమందు కొన్ని విషయం. అదియునుగాక ఈ 2 ఆకాశములను జడములే, అనగా చిస్వరూపములు కావు, తమకు తామే ఉండగలిగినవి కావు, జ్ఞాన స్వరూపములు కావు. మూడవది అయిన చిదాకాశము జడము కాదది. అందు మొదటి 2 ఆకాశముల యందున్న వికారములు ఎవియును ఈ చిదాకాశముకు లేవు. భూతాకాశమునందు ఉన్నటువంటి వికారములు గాని, చిత్తాకాశమందు ఉన్నటువంటి వికారములు గాని ఈ చిదాకాశములకు లేవు. కాబట్టి భూతాకాశము కంటేను చిత్తాకాశము కంటేను శూన్యతరమైనది అని తెలుసుకుని ఆ చిదాకాశమునందే సంకల్పరహితువై ఉండుము. వెలుపల భూతాకాశమునందు నానా రకాల మార్పులు చెందుతున్నటువంటి రూపముల యందు ధ్యాసనుంచక, లోపల చిత్తమునందు నానా రకాల భావముల యందును కదా శ్రద్ధనుంచక, ఈ భావరూప వికారాలు, ఈ స్థూల రూప వికారాలను విడిచి నిర్వికారమైనటువంటి ఆ చిస్వరూపమునందు సంకల్పరహితువై ఉండుము. అంటే ఏమిటి మనకి మళ్ళీ స్వామివారు చెప్పింది, మనకి అవలీలుగా చెప్పింది, అనుకోకు. అనడం భూతాకాశ శబ్దమైతే, అనుకోవడం చిత్తాకాశ శబ్దమైతే, 2 లేకపోతే చిదాకాశం. ఈ బోధ ఇలా చెప్పుకుంటే కొంచెం మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. దీన్ని 3 ముక్కల్లో చెప్తే అర్థమవుతుంది, మనకు అలవాటు కదా. అలవాటు. అనడం ఏమిటి? భూతాకాశ లక్షణం, పలుకు కదా. అనుకోవడం సూక్ష్మ శరీరం, చిత్తాకాశ లక్షణం, తలంపులు. కాబట్టి అనకు నోటితో భూతాకాశాన్ని వదిలేవు. భూతాకాశాన్ని వదిలేసరికి భూతాకాశం సమస్త దృశ్యములు వదలబడ్డాయి. ఇక అనుకోకుండా ఉంటే చిత్తాకాశంలో సమస్త లక్షణములు, సమస్త వాసనలు వదలబడ్డాయి. అప్పుడు ఏది మిగిలి ఉన్నదో అదే చిదాకాశము. సూక్ష్మంగా తేలిగ్గా ఉందా? కన్ఫ్యూజన్ లేకుండా ఉంది కదమ్మా. అవును, మాకు అలవాటు అయింది బాగా. అదే అలవాటు లేని వాళ్ళకి అందుకే మళ్ళీ అర్థం చెప్పానమాట. అంచేత చిదాకాశ మునందు సంకల్పరహితులే ఉండవలయును అని అర్థము. ఒక ధ్యానత ఇది అంటే చిదాకాశములకే హృదయాకాశము అని పేరిట. హలో, చిదాకాశములకే హృదయాకాశము అని పేరు. కాబట్టి జ్ఞానమయమైన హృదయమున బ్రహ్మధ్యానము చేయుచు బ్రహ్మచక్రమున మనస్సును వధింపుము. కాబట్టి ఈ హృదయాకాశమునందు నేను ఏ తెలివి స్వరూపమైతే ప్రకాశించుచున్నదో అదే బ్రహ్మము,
ఆ ప్రకాశముని ధ్యానము చేయుచు ఆ బ్రహ్మచక్రమున మనస్సును వధింపుము, అంటే తలంపును రానివ్వకుండా మాటి మాటికి తొలగించుకో. అప్పుడు కామము క్రోధము మొదలగు శత్రువులను నిన్ను ఏమీ చేయజాలరు. అనగా తానే బ్రహ్మము అని జ్ఞానముతో ఉండువానిని చిత్తము గాని ఆ చిత్తము వల్ల కలిగిన కామాది శత్రువులు గాని ఏమీ చెయ్యలేవు. తాను వాటితో చేరితే వాటికి బలం వస్తుంది తప్ప నేను వాటితో చేరకపోతే వాటికి బలం ఏముంది? ఏమీ లేదు. మరి నా వల్ల అవి బలము కలిగినవి అవుతూ ఉంటే అవి నన్ను ఆక్రమించి నన్ను ఏం చేస్తే భ్రష్టుని చేస్తున్నాయి. మరి నేను లేకపోతే వాటికి బలం లేదు. కాబట్టి వాటికి బలాన్ని నేనే వాటికి బలాన్నిచ్చి ఆ బలంకి నేను లోబడిపోతున్నాను. అందుచేత నేను సదా వాటికి నేను బ్రహ్మమునే వాటితో ఏ విధమైన సంబంధము పెట్టుకోకుండా ఉంటే వాటికి నువ్వే బలం గనక ఆ బలం వాటికి ఇవ్వకపోవడం చేత అవి నిన్ను ఏమీ చెయ్యలేవు. జీవోత్సవాలై పడుంటాయి కదా, అంతే. వాటిని మాటి మాటికి జీవోత్సవాలు అవి బతికి ఉన్నా సరే శవాల వలె వాటిని నీ శక్తిని వాటికి ఇవ్వకుండా నీవు నీ శక్తిని నీ అందే నిలుపుకొని నువ్వు బ్రహ్మమునన్నటువంటి భావనతో దృఢముగా ఉండుము. ఇక త్యజ ఇతి వేదచోదితమైనది ధర్మము, వేదముల చేత నిషిద్ధమైనది అధర్మము. వేదాల చేత చెప్పబడింది ధర్మము, వేదములు చేత చెయ్యవద్దు అని చెప్పింది అధర్మము. ఈ రెండిటినీ విడిచిపెట్టుము, అనగా ధర్మాధర్మముల యందు అభిమానమును పెట్టకము. సత్యమనగా బాహ్య ప్రపంచము, అసత్యమనగా స్వప్న ప్రపంచము అని కదా మనం అనుకుంటాం. సత్యం అంటే ఇప్పుడు మెలకువలో ఉన్నటువంటి ఈ ప్రపంచమని, అసత్యం అంటే కల్లో ఉన్న ప్రపంచమని కదా మనం అనుకుంటాం. కాబట్టి సత్యమనగా బాహ్య ప్రపంచమనిను, అసత్యమనగా స్వాప్నిక ప్రపంచమని, అనగా జాగ్రత్త అవస్థయుండునది నిజముగా తోచినట్టు ప్రపంచము, కలలయందు అసత్యముగా తోచినట్టు ప్రపంచము అని ఈ రెండు ప్రపంచములను అసత్యములే అని స్పష్టముగా తెలుసుకొనుము. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రపంచము అసత్యమే, ఆ స్వప్నంలో ఉన్నటువంటి ప్రపంచము అసత్యమే అని సామాన్యంగా మనకి స్వప్న ప్రపంచమే అసత్యమని, ఈ జాగ్రత్త ప్రపంచమే సత్యమనేటువంటి అజ్ఞాన భావన ఉంది. ఇది కూడా అసత్యమే అని తెలుసుకునుము. ఇది అంతయును సద్రూపదేశముననే సద్గురు ఉపదేశము చేతనే కలుగు జ్ఞానము వల్ల సాధ్యము. ఇదంతయు కూడా సద్గురు ఉపదేశము చేతనే కలిగే జ్ఞానము వల్ల సాధ్యమవుతుంది. అంతే తప్ప ఎక్కడో ఏదో విని ఏదో ఒకటి చేసి అది పూర్తిగా చేయకుండా మరొకటి చేసి మరొకటి పూర్తిగా చేయకుండా ఇది బాగుంది అంటూ ఏదో చేసుకుంటూ పోతే నీకు ఏది రాదు. స్వరూపము తొలగదు సరిగదా, మరి కాస్త భ్రాంతి కలుగుతుంది. కాబట్టి అనంతరము నేను బ్రహ్మమును అనుభావమును కూడా విడిచి బ్రహ్మస్వరూపము గానే ఉండుము. ఇంకెందుకు భావము ఇంతవరకు ఊతకరగా ఉంది మనకి. ఇక ఉండగా ఇక భావన లేకుండానే నీవు బ్రహ్మముగా ఉండేటువంటి స్థితికి చేరుకోవాలి. అనగా వృత్తిరహితుడివై ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండు. ఎలాగా అంటే ఒక చిన్న పిల్లవాడు మొట్టమొదటి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు తల్లి చేతిని ఆసరగా పట్టుకుని వాడిని నడిపిస్తాం. నెమ్మదిగా 2-3 అడుగులు వేసిన నెమ్మదిగా చెయ్యి తల్లి అందించకుండా చెయ్యి అందిస్తున్నట్లుగా చూపిస్తూ చెయ్యి అందించకుండా వాడి చేత నడిపిస్తుంది. అప్పుడు వాడికి తెలియకుండానే తల్లి చెయ్యి పట్టుకోకుండానే వాడు చక్కచక్క అడుగులు వేయగలుగుతాడు. అలాగునే మనము నేను బ్రహ్మమునన్న భావనను ఊతగాగొని నెమ్మదిగా విడిచి కూడా బ్రహ్మముగా, భావాన్ని విడిచి కూడా బ్రహ్మముగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ తల్లి చేతిని విడిచి నడవగలిగేటువంటి శిశువు వలె బ్రహ్మమునన్న భావమును విడిచి కూడా ఉండగలిగేటువంటి స్థిరత్వమును నీవు సాధించవలసి ఉన్నది. ఎందుకంటే నడవడం ఆ శిశువుకి సహజ లక్షణం. అతడు నెమ్మదిగా తల్లి చెయ్యి పట్టుకుని నడవడం మొదలు పెట్టాడు. అందుకే, లేకపోతే నడవడానికి ప్రయత్నమే చేయడు వాడు. నడవడం సహజ లక్షణం గనక ఆ ప్రయత్నం చేశాడు. చేసేసరికి నెమ్మదిగా ఆ ఊత లేకుండానే నడవగలుగుతున్నాడు.
అలాగనే బ్రహ్మము నీ సహజ లక్షణం. అట్టి బ్రహ్మమునందు నీవు ఈ అజ్ఞాన భావం చేత దేహమని జగత్ అనేటువంటి భ్రమలో ఉన్నావు. గురుదేవుడు నిన్ను ఆ భ్రమను తొలగించి నీ స్వరూపం ముందు ఉంచడానికి నువ్వు బ్రహ్మానివి అనేటువంటి భావనని ఊతగా ఇచ్చారు. దాన్ని ఊతగా చేకొని నెమ్మదిగా నీవు నీ బ్రహ్మభావం నందు స్థిరపడడానికి ఈ భావాన్ని ఊతగా వాడుకుని తర్వాత భావము లేకుండా కూడా ఉండగలిగేటువంటి స్థితిని నీవు పొందగలవు. ఎందుకంటే అది నీ స్వభావం కాబట్టి, నీ స్వరూపం కాబట్టి. దృఢ నిశ్చయంతో ఇటువంటి నేను బ్రహ్మమునన్న భావాన్ని ఊతగా చేకొని నీవు బ్రహ్మమై నిశ్చింతగా ఉండుటేందు నీవు కృతకృత్యుడు కమ్ము అంటున్నారు స్వామి. ఇక భోగైక ఇతి, మొదట భోగమును మాని గురూపదేశమున బ్రహ్మము కన్నా ఇతరమైందేది లేదని జగజ్జీవేశ్వరాది భేదవాసని విడిచిపెట్టు. లోక విషయ భోగాలు ముందు నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టు. చెవికి విందులు, కంటికి విందులు, నోటికి విందులు, ఈ విందులన్నీ వదులు. భోగవాసన్ని మానేసి గురు ఉపదేశమున బ్రహ్మము కంటే ఇతరమైనది ఏదీ లేదని నువ్వు తెలుసుకున్నావు కదా. తెలుసుకుని జగత్తు జీవేశ్వరాది భేదవాసనని విడిచిపెట్టు. ఈ తెలియబడేటువంటి జగత్తు, దాన్ని తెలుసుకుని జీవుడు, ఆ జీవుడికి ఆధారముగా ఉన్న దేవుడు, ఇవి మూడును ఆ ఒక్క పరమాత్మయే, ఆ దేవుడే ఈ జీవుడు, ఈ జీవుడే ఈ జగత్తు అన్న భావముతో ఈ భేదవాసనని వదిలిపెట్టు. పిదప విషయావిషయములను విడిచి అపరోక్షానుభవమున నేనే బ్రహ్మమునని నిర్వికల్పుడివై ఉండుము. మాటిమాటికి విషయాలను వదిలేసి, నేనన్న తలంపును వదిలేసి తానైన బ్రహ్మముగా ఉండడాన్ని నెమ్మదిగా ప్రయత్నము చేస్తూ అపరోక్ష అనుభవమందు నేనే బ్రహ్మమునని నిర్వికల్పుడివై ఉండుము. ఇలా ఉండడమే ఇప్పుడు మనం చేయవలసిన సాధన. ఇక ఆత్మనీతి, ఆత్మ అనగా బ్రహ్మము. ఆ బ్రహ్మము సకల ప్రపంచమున కన్నను అతీతమైనది. మరియును ఆ బ్రహ్మము సర్వ స్వరూపము కూడా అయి ఉన్నది. బ్రహ్మమంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము సకల ప్రపంచమున కన్నను అతీతమై ఉన్నది. మరియును ఆ బ్రహ్మము సర్వ స్వరూపము కూడా అయి ఉన్నది. ఈ సర్వ ప్రపంచములకు అతీతముగాను ఉంది. ఈ సర్వరూపములందు కూడా సర్వరూపమును కలిగి కూడా ఉంది. మరియును ఆ బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నది. అనగా ఆ బ్రహ్మము వ్యాపించని పదార్థము అణుమాత్రమైన లేదు. అక్కడ ఈ అణు ఉంది అంటే అక్కడ బ్రహ్మం ఉంది. బ్రహ్మముంది కాబట్టి ఇది అణువుగా గుర్తింపబడుతుంది. కాబట్టి బ్రహ్మము వ్యాపింపని ప్రదేశము అణువు కూడా లేదు. కాబట్టి అట్టి బ్రహ్మము విషయమున బంధము మోక్షము అనేది లేనే లేదు. ఇంక ఎక్కడ లేదది? అంతటా అన్నిటా అదే ఉన్నది కదా. ఇక అంతటా ఉన్న దానిని ఎరిగిన వాడికి ఇంకా బంధం ఎక్కడుంటుంది? ఏ ఒక్కదాని ఎందో ఉన్న ఆ అల్పమైందే నేననుకున్న వాడికి బంధం గాని, అంతటా అన్నిటా నిండి వెలుగు చైతన్య స్వరూపమే, తెలివి స్వరూపమే ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను అని తెలిసిన వాడికి ఇంకా బంధమేది? కాబట్టి బంధము మోక్షము అనేది లేనే లేదు. కాబట్టియే దృశ్యాది భేదములు మాయా. సత్యమై ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అది ఎక్కడనూ వ్యాపించి ఉన్నది. అది లేని ప్రదేశమే లేదు అను నిశ్చయ జ్ఞానముతో సదా 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 ఆ సద్వస్తు మననమే చేస్తూ ఉండుము. సదా సదా అణువు మొదలు బ్రహ్మాండమునంత దనుక వ్యాపించి ఉన్నటువంటి తెలివి స్వరూపమే, ఆ తెలివి నేనే అన్న భావాన్ని సదా 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 మరణము చేయుచూ ఉండుము. ఆశ ఏతి, ఇతర ఆపేక్ష లేక బ్రహ్మస్వరూపమునున్న
నీ ఆశ నిరాశయే అగును. ఇతర ఆపేక్ష ఏదీ లేకుండా బ్రహ్మస్వరూపమున ఉన్న నీ ఆశ నిరాశ అగును. ఏ ఆపేక్ష లేకుండా నువ్వు బ్రహ్మమై ఉంటూ ఉంటే ఆశలన్నీ నిరాశలైపోతాయి, లేనివైపోతాయని అర్థం. అంటే నిరాశ అయిపోతుందంటే నీరసం వస్తుందని కాదు, ఆశ లేకుండా అయిపోతాం. నీవే బ్రహ్మస్వరూపము, బ్రహ్మము పూర్ణమై ఉన్నది. నీవు బ్రహ్మమే గనుక నీవున్న పూర్ణుడవే. కాబట్టి ఏ విధమైన ఆశతో గాని నీకు పనే లేదు. అందుచేత ఆశారహితుడివై ఉండుము. ఎందుకు ఆశ? ఏది ఉండాలన్నా నువ్వు లేకపోతే లేదు. అది నీ వల్లనే విలువ కలిగి ఉన్నది. పైగా అది ఆ విలువ ఎంతసేపు ఉంటుంది? ఏ వస్తువు ఎందు విలువ ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ వస్తువు క్షణభంగురమైనది కదా. ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి ఆ విలువ కలిగింది ఆ వస్తువు తొలగితే తొలగిపోతుంది కదా. కానీ నువ్వు తొలగడం లేదు, కలగడం లేదు కదా. మరి క్షణమాత్రము కలిగి తొలిగే దాని యందు నీవు ఆశ పెట్టుకోవడం, నిజంగా దానికి నువ్వే కారణమై నువ్వే ఆధారమై ఉండి కూడా దాని వల్ల నాకేదో సుఖం వస్తున్నటువంటి భావన వల్లనే కదా. మరి అది అల్పమైంది, క్షణకాలమైంది అయి ఉండడం చేత ఏమవుతుంది? నీ ఆశ కాస్త నిరాశ అయిపోతుంది కదా. అవునా? ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీవు బ్రహ్మరూపానివి, బ్రహ్మము పూర్ణమై ఉంది. నీవు బ్రహ్మము గనక నువ్వు పూర్ణుడివి కదా. కాబట్టి ఏ విధమైన ఆశతో గాని నీకు పనే లేదు. అందుచేత ఆశారహితుడివై ఉండుము. మరియు పూర్ణుడగు నీకు ఏ విధమైన భావము గాని అనగా చిత్త వ్యాపారము గాని అక్కరలేదు. ఏదైనా వ్యవహారం కావాలంటే చిత్తంతో భావాలు, ఆలోచనలు, దేహంతో పనులును. ఎప్పుడు కావాలవి? చిత్త వ్యాపారం అంతా ఎప్పుడు అవసరము? వెలుపల విషయములతో నీకేదైనా అవసరం ఉంటేను. మరి అటువంటి వెలుపల విషయముల యొక్క అవసరము కలిగి నీవు లేవు. అవును. అందుచేత ఏ విధమైన భావం గాని చిత్త వ్యాపారం గాని అక్కర్లేదు కదా నీకు. అక్కర్లేదు. ఎందువల్లనగా చిత్తమే జగత్తు. జగత్తుతో నీకు ఇప్పుడు పని లేదు కదా. కాబట్టి చిత్త వ్యాపారములతో నీకు బొత్తిగా పని లేదు. ఆ కారణం చేత భావశూన్యుడివై ఉండుము. ఎన్ని భావాలు కలిగితే మాత్రం అవన్నీ గతంలో జరిగిపోయిన వాట్ల గురించో రేపు జరగబోయే వాట్ల గురించో తప్ప ఏదైనా విలువ కలిగినవి ఉన్నాయా? లేవు కదా. చింతలకి హేతువులే తప్ప శాంతినివ్వవు కదా. అవి లేకపోయినా నేను ఉండగలవాడను కదా. ఇక ఈ చింతలతోనూ ఈ భావనలతోనూ నాకేమి పని అని తెలుసుకొని భావశూన్యుడు కమ్ము. ఎప్పుడు భావములతో నీకు పని లేదో అప్పుడు మనసుతో కూడా పని పడదు. కాబట్టి నీవు అమనస్కుడవు కమ్ము, సదా బ్రహ్మస్వరూపంతో మెలుగుము. అంచేత మనసు లేకుండా చేసుకోవడం మాటలు కాదు. నీ స్వరూపం యొక్క విలువ నీకు తెలిసే కొలిది వీటి ఇంతకు ముందు ఉన్నటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల విలువలన్నీ విలువలేనివైపోయే కొలది వాటికవి రాలిపోతాయే తప్ప నువ్వు బ్రహ్మమునని తెలుసుకోకుండా నేను జీవుడిని, నేను దేహమున భావముతో ఉంటే అవి అన్నటికి తొలగవు అని గురుదేవులు చెప్తున్నారమ్మా. ఇక ఏకమితి పై శృతి ఎందు చెప్పినట్లు నీవు మనస్సును కూడా ఎప్పుడు విడిచివేయుచున్నావో అప్పుడు నీవే అంతటకు వ్యాపించి ఉన్నావు. ఎప్పుడైతే ఈ మనస్సును వదిలేవనుకో ఇంకంతే. అక్కడ ఏమవుతుంది? మనస్సులో ఏముందన్నమాట? నేను దేహమును అని నిన్ను ముకుళింప చేసేటువంటి ఒక భావన ఉంది, స్వల్పంగా చేసే భావన ఉంది. ఎప్పుడైతే నువ్వు మనస్సును విడిచిపెట్టావో భావంతో సహా, దానిలో భావం కూడా మనసులోనే ఉంది కాబట్టి భావంతో సహా మనసును విడిచిపెట్టావో అప్పుడు నీ నిజస్వరూప వ్యాపకత్వం నీకు అనుభవానికి వస్తుంది. అనగా నీకంటే భిన్నముగా ఏదీ లేదు. మరియు కాలము చేత కూడా సదా ఆద్యంతములు లేనివాడవై ఉన్నావు. అనగా దేశకాలములు రెండింటి చేత ఏ కొరతైనూ లేక పూర్ణుడవై జ్ఞానస్వరూపుడుగా ఉన్నావు.
అట్టి సత్యజ్ఞానానంత స్వరూపమును నిర్వికార పరిశుద్ధమునైన బ్రహ్మమే నీవు, ఈ విషయంలో ఏ సంశయము లేదు 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 అని అన్నపూర్ణోపనిషత్తులోని శ్లోకం ద్వారా మనకి స్వామివారు చెప్తున్నారు. మనకు భగవాన్ కూడా ఉన్నది నలుబుదిలో అన్నారు కదా, అప్పుడు ఇప్పుడు ఎక్కడ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడును, అక్కడ ఇక్కడ ఎక్కడను మనం ఒక్కరమే. అప్పుడు ఎప్పుడో, ఇప్పుడు ఎప్పుడో కాలం, అప్పుడెప్పుడో అంటే గతించినది, ఇప్పుడంటే ఇక్కడున్నది, ఎప్పుడో అంటే రేపు రాబోయేది. అక్కడ ఇక్కడ ఎక్కడ అంటే అక్కడ ఆ దేశము, ఇక్కడ ఈ దేశం అంటే స్థలము, ఈ దేశము మరొక ఎక్కడ ఎక్కడో అంటే మరొక దేశము. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అన్నది కాలము, అక్కడ ఇక్కడ ఎక్కడో అని దేశము. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నీవే కదా, అక్కడ ఇక్కడ ఎక్కడైనా నీవే కదా, నీవు ఉన్నావు గనుకనే అప్పుడు ఉన్నది, నీవు ఉన్నావు గనుకనే ఇప్పుడు ఉన్నది, నీవు ఉన్నావు గనుకనే ఎప్పుడో అన్నది కూడా ఉన్నది, నీవు ఉన్నావు అని గనుకనే అక్కడ ఉన్నది, నీవు ఉన్నావు గనుకనే ఇక్కడ అన్నది ఉన్నది, నువ్వు ఉన్నావు గనుకనే ఎక్కడో అన్నది ఉన్నది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్నది ఏమిటది కాలము, అక్కడ ఇక్కడ ఎక్కడ అన్నది దేశము. ఏ దేశమున గాని ఏ కాలమున గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని ఉన్నది నేనొక్కడనే. అవునా? నేనుంటేనే ఆ దేశ కాలాలు ఉన్నాయి. అటువంటి నేను బ్రహ్మమునై ఉన్నాను. నువ్వు ఆ దేశ కాలాలను రెండింటినీ ఎప్పుడైతే తెలుసుకుంటావో, అన్నపూర్ణ స్థుతి నుంచి కదా, అన్నపూర్ణ ఉపనిషత్తు నుంచి చెప్పబడింది కదా. కాబట్టి అనగా దేశకాలము రెండింటి చేత ఏ కొరత లేక దేశాలు కాలాలు కలిగి తొలుగుతోన్నా నేను కలగక తొలగక ఉన్నాను కదా. అందుచేత పూర్ణుడనై జ్ఞానస్వరూపంగా ఉన్నాడను. ఉన్నావు కాబట్టి అప్పుడుని ఇప్పుడుని ఎప్పుడునో అక్కడను ఇక్కడను ఎక్కడనో తెలుసుకుంటున్నావు. మరి నువ్వు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఎట్లా తెలుసుకుంటావు? ఉన్నావు కాబట్టే వాటి గురించి తెలుసుకుంటున్నావు. నువ్వు సత్యస్వరూపుడవే నిత్యుడివే కాకపోతే ఎలాగ వాటి గురించి వీటి గురించి మాట్లాడతావు? అసలు నీవు మాట్లాడుతున్న మాటలోనే కదా నీవు నిత్యుడవు కదా, జ్ఞాన స్వరూపానివి అన్నది ఇమిడి ఉంది. కాబట్టి నీ అనుభవం ద్వారా నువ్వు పరిశీలించి చూసుకున్నా నేను సచ్చితానంద స్వరూపమును, నిర్వికారమును, పరిశుద్ధమైన బ్రహ్మమునే నేను అని తెలుసుకో. ఈ విషయంలో ఏ సందేహము లేదు అని చెప్తూ మళ్ళీ తేజోబిందు ఉపనిషత్తులోని శ్లోకం, రక్షక ఇతి పరమార్థమున బ్రహ్మమొక్కటే సత్యము, తక్కినదంతైను ఇంద్రజాలము వలె మిథ్య. ఇదే వేదాంత సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ప్రకారము విష్ణువు రక్షకుడగుటయు, బ్రహ్మ సృష్టికర్త అగుటయు, రుద్రుడు సంహారకర్త అగుటయు మిథ్య అని నిశ్చయింపుము. ఏదో పాట పాడుకున్నాం కదా మధ్య. ఎవరు నేను లేకపోతే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు లేరు కదమ్మా. లేరు. వారు ఉన్నను లేకపోయినను నువ్వు ఉన్నావు కదా. అందుచేత బ్రహ్మమొక్కటే, నేను అనేటువంటి తెలివి స్వరూపమైన బ్రహ్మమొక్కటే సత్యము, మిగిలినదంతా ఇంద్రజాలము వలె మిథ్య. ఇదే వేదాంత సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ప్రకారము విష్ణువు రక్షకుడుగను, బ్రహ్మ సృష్టికర్తగను అగుటయు, రుద్రుడు సంహారకర్త అగుటయును మిథ్య అని నిశ్చయింపుము. మనం మొన్న త్రిమూర్త్యాత్మక రూపమునకు ఆధారమైనటువంటి నేను అనే సద్వస్తువుని చిన్న పాట రూపంలో ఏది చెప్పుకున్నామో, ఇక్కడ ఇదిగో ఈ వేదాంత శాస్త్ర రూపంలో కదా, మహావాక్య విచారణ రూపంలో మనకి గురుదేవులు కూడా దాన్నే అందిస్తున్నారు. కాబట్టి మన గురువు మనకి తెలియచేసిన దానిలో ఏ విధమైనటువంటి అజ్ఞానము లేదు అని గుర్తెరగవలసి ఉన్నది. ఏదో ఊహకి తోచిన మాటల్ని ఒక పేటికగా మార్చి దాన్ని ఒక పాటగా పాడింది కాదు. ఇక మత్యక్తమితి,
ఏమాత్రము గాని నన్ను విడిచి ఏదీ లేదు. ఏదైనా ఉందా? లేదు. ఈ భూమి అంతయు కూడా నన్ను విడిచి లేనే లేదు. అంతయు నేనే అయి ఉన్నాను. ఏది ఏది నాకంటే భిన్నముగా ఉన్నదో అది అంతయును లేనే లేదు. నన్ను విడిచి ఏదీ లేదు, ఉండలేదు. అసత్యమే అను ఇట్టి నిశ్చయ జ్ఞానముతో ఉండుము. భూమి అంతా నేనే అంటే నేను అనేటువంటి తెలివిలో తెలియబడుతూ ఉన్నది ఈ భూమి. అవును కదా. ఈ నేను ఈ భూమి మీద ఎక్కడ 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 ఈ దేహముతో వెళ్ళినా అక్కడంతా నేనుంటేనే అది ఉంది. దాన్ని నేను ఇది భూమి, ఇది పలానా దేశము, పలానా ఊరు, పలానా కాలము అని నేను నా తెలివిలో దాన్ని గుర్తింపునివ్వవలసిందే. నా గుర్తింపులో గుర్తింపబడినదే ఈ భూమి అంతయున్ను. కాశీ రామేశ్వరం గాని లేకపోతే వేరే వేరే దేశాలు గాని ఈ జగత్తంతా కూడా ప్రపంచం ఎక్కడుందంటాము మనము? భూమి మీద కదా. ఈ భూమి 3 వంతులు నీరు, 1 వంతు భూమిను. ఆ 3 వంతుల నీరు కలిపి ప్రపంచమే. అలాగే ఆకాశమందు సూర్యచంద్రాది గ్రహ తారావళులన్నీ ప్రపంచమే. కాబట్టి అవి అన్నీ దేనికి తెలియబడుతున్నాయో, ఏ తెలివిలో అవి నిలబడి ఉన్నాయో అది నేను కదూ. మరి ఇక భూమంతా నేను అనడంలో వింతేముంది? కాబట్టి అంతయును నేనే అయి ఉన్నాను. ఏది ఏది నాకంటే భిన్నముగా ఉన్నదో అది అంతయును లేనే లేదు. నన్ను విడిచి అసలు ఏది లేదు. అసత్యము అనునటువంటి నిశ్చయ జ్ఞానముతో సదా ఉండుము. ఇక మళ్ళీ తేజోబిందోపనిషత్తులో అనాత్మేతి ఆత్మ కంటే భిన్నమైన ప్రసంగములు లేవు. ఆత్మ కంటే భిన్నమైన మనస్సు లేదు. ఆత్మ కంటే భిన్నమైన జగత్తు లేదు. ఆత్మ కంటే భిన్నమైనది ఏది లేదు లేదు లేదు. సర్వమును ఆత్మే నిశ్చయించుకో. ఆత్మ అంటే నేను. నన్ను విడిచి ఏ ప్రసంగములు గాని, నన్ను విడిచి ఏ మనోభావములు గాని, నన్ను విడిచి నాకంటే అన్యముగా తోచు భిన్నమైన ఏ జగత్తు గాని లేదు. ఆత్మస్వరూపం నాకంటే భిన్నమైనది ఏది నేను లేకుండా ఏదీ లేదు. సర్వమును ఆత్మస్వరూపమేనని నిశ్చయించుకొనుము అని ఇక్కడ మనకి చెప్తున్నారమ్మా. తర్వాత ఆది ఇతి పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము అని దుఃఖములు 3 విధములుగా ఉన్నాయి. ఈ పరిణామ దుఃఖము ఒక కార్యము చేయుటకు ప్రారంభించినప్పుడు ఆ కార్యము ముగినప్పుడు కలుగుతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. ఒక పని మొదలు పెట్టడానికి ముందు, ఆ పని చేస్తున్నప్పుడు, ఆ పని ముగిసిన తర్వాతను దాన్ని ఏమన్నారు? పరిణామ దుఃఖము. ఆ పరిణామ దుఃఖము ఒక కార్యము చేయుటకు మొదలు పెట్టినప్పుడు, ఆ కార్యము ముగినప్పుడు కలుగుతుంది. ముందు మొదటి దుఃఖము దేనిని కోరుతున్నామో దాన్ని సంపాదించడానికి కలుగుతుంది. ఎందుకు చేస్తాను ఆ పని? దేనినో కోరి. ఈ పని దాన్ని పొందడానికి నేను చేస్తున్నాను, అది నాకు సిద్ధిస్తుందో లేదో, అది చేయడానికి ఏం చెయ్యాలి, ఇలా చేయాలా అలా చేయాలా, ఇలా కాక మరొక రకంగా చేస్తే ఏమవుతుందో అన్నటువంటి విభ్రాంతే కదా అక్కడ దుఃఖము. అంచేత అది ఇందు మొదటి దుఃఖము దేన్నో కోరుతున్నామో దానిని ఇంచగాను కలుగుతుంది. ఇక కడపటి దుఃఖము అన్ని దినములుగా దీనిని అనుభవించుచుంటిమి, దీన్ని ఇంతటితో ఈ సుఖము మిగియుచున్నదే అన్నట్టు దుఃఖము. ఒక వస్తువును పొందావు, కష్టపడి ఏదేదో నానా బాధలు పడి పొందాక అది మళ్ళీ అయ్యో ఇన్నాళ్ళ నుంచి అనుభవిస్తున్నామే, ఇది పోతుందేమో అని దుఃఖం. ముందు సంపాదించుకోవాలని దుఃఖము, సంపాదించుకోవడంలో దుఃఖము, సంపాదించిన తర్వాత అనుభవిస్తూ ఉంటే అది పోతుందేమో అని దుఃఖము. ఇక్కడ సుఖం ఎక్కడుంది? సుఖ అభాసే గాని ఈ దుఃఖము ఆ సుఖాన్ని కమ్మేసి నిన్ను దుఃఖమయంగా చేసేస్తోంది. అవునా కదా? అంతే.
అంతటితో నీ సుఖము ముగియుచున్నదే అన్నట్టు దుఃఖం వచ్చేస్తుంది. ఇది అయిపోతుంది కదా, అనుభవించేస్తున్నాం కదా, ఇది అయిపోతే నా సుఖం అయిపోతుంది కదా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ రెండు కాలముల యందు ఉన్న దుఃఖము నాకు పరిణామ దుఃఖము అని పేరు. ఇక తాప దుఃఖము ఎటువంటిదంటావా? ఒక కార్యమును చేసే దాని వలన, ఒక కార్యమును చేసి దాని వలన కలుగు సుఖమును అనుభవించుచుండు మధ్యకాలములో ఇది శీఘ్రముగా అయిపోతుందేమో అని దుఃఖిస్తూ ఉండడం. ఒక పని చేసేసి దాని వల్ల కలుగుతున్న సుఖము అనుభవిస్తూ ఉండగా అనుభవిస్తున్న కాలంలో ఇది శీఘ్రంగా అయిపోతుందేమో అని దుఃఖిస్తూ ఉండడం. దీనికే తాప దుఃఖము అని పేరు. తాపాలు అయిపోతాయేమో, అయ్యో అయిపోతుంది, కుండ నిండా ఉంది తీసేసుకుంటే అయిపోతుందేమో, తింటూ ఉంటావు అయిపోతుందేమో అని ఏడుస్తూ ఉంటావు. అంటే తినే వస్తువు అని చెప్తున్నాను కానీ ఏ వస్తువు అయినా అంతే. కాబట్టి దుఃఖము కలిగిస్తూ ఉంటుంది. దీనే తాప దుఃఖం అంటారు. ఇక సంస్కార దుఃఖము ఎట్టిదనగా, నా చేత అనుభవింపబడుచున్న ఈ సుఖమునకు ఏదైనా విఘ్నాలు కలుగుతాయేమో, ఏ విఘ్నాలు రాకూడదు, ఎటువంటి విఘ్నము వచ్చినా ఈ సుఖమునకు భంగం అయిపోతుందేమో అని దుఃఖించుట. నా చేత అనుభవిస్తున్న ఈ సుఖము ఏదైనా ఒక విఘ్నం వచ్చి ఆ సుఖం నా నుంచి దూరం అయిపోతుందేమో అని దుఃఖించడం. దీన్ని సంస్కార దుఃఖము అని పేరు. ఈ దృశ్యములైన విషయములు మూడు కూడా మూడు విధములైన దుఃఖమును ఇచ్చుచున్నవే కాని ఏమాత్రము సుఖదాయకములు కావు. ఇవి సుఖాన్నిస్తున్న వాటి వల్లే ఉన్నాయి కదా, కాబట్టి సుఖం ఇస్తుందని ప్రయత్నం చేస్తూ ప్రయత్నంలో దుఃఖం, ప్రయత్నం చేస్తున్న కాలంలో దుఃఖం, దాన్ని పొంది అనుభవిస్తున్న కాలంలోనూ దుఃఖమే తప్ప అక్కడ కోసం మొదలు పెట్టామో ఆ సుఖమందు దుఃఖమే నిండి ఉన్నది. ఈ దుఃఖమును ఇచ్చుటవే కాక ఈ దృశ్యములైన విషయములు మూడు విధాలైన దుఃఖాలను ఇస్తాయే కాని ఏ విధమైన సుఖదాయకములు కావు. ఒక వేళ మధ్యాహ్న కొంచెము సుఖము తోచుచుండినను అది నిజమైన సుఖము కానే కాదు. అది ఎంత భయపడుతున్నానండి, మరి అనుభవిస్తున్నప్పుడు కొంచెం సుఖం కలుగుతుంది కదా, అయిపోతుందన్న భయం ఉంది గాని అనుభవిస్తున్నప్పుడు దానివల్ల ఆహా ఎంత బాగుందో అన్నటువంటి సుఖం ఉంది కదా మరి. అటువంటి సుఖము తోచుచుండినను అది నిజమైన సుఖము కానేరదు, ఇది సుఖముగా మాత్రము తోస్తూ ఉంటుంది. కాబట్టి విషయస్వరూపమైన జగత్తును విడిచిపెట్టి బ్రహ్మనిష్ఠుడవై ఉండుము, అనగా బ్రహ్మమే నేనైన భావముతో ఉండుము. నువ్వు బ్రహ్మమే నేనైన భావముతో ఉంటే ఏ భ్రమ నీకుండదు. భ్రమ లేనప్పుడు ఇక భ్రమ అంటే ఏమిటి? సుఖము పొందగలను అనేటువంటి ఒక భావన. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతో సుఖమును పొందగలను అన్న భావన భ్రమ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల ద్వారా వచ్చే సుఖము కాదని, దుఃఖమేనని ఎరుగక దానిలో నాకు సుఖము కలుగుతుందన్నటువంటి ఈ భ్రమాన్వితమైన భావనే. సుఖం కోసం నువ్వు ఈ జగత్తు విషయాల్లో వెతుకుతూ పోతే అది అంతా భ్రమే తప్ప అక్కడ నిజమైన సుఖము దొరకదు. ఈ నిజమైన సుఖానికి కారణము బ్రహ్మమైన నీవే. నీ నుంచే నిన్ను నువ్వు మరవడం చేత మరొక దాని వల్ల సుఖం వస్తోంది అనుకొని, మరొక దాని వల్ల సుఖం ఎలా వస్తుంది? ఏ వస్తువుకైనా నువ్వు విలువిస్తేనే. విలువనిచ్చే నిన్ను మరచి నీ వల్ల విలువగలిగిన సుఖమునిస్తున్నటువంటి భ్రాంతియే అశాంతికి కారణము. ఈ సమస్తమునకు విలువ నీవేనని తెలుసుకొని అట్టి నీవు బ్రహ్మమునని ఎరిగి బ్రహ్మభావంతో నుండుము అని చెప్తూ అధ్యాత్మోపనిషత్తులో నుంచి నిద్రయా ఇతి, నిద్రకు గాని లోకమునకు గాని సమాచారములను మాటలాడుటకు గాని శబ్దస్పర్శ రూప రసగంధాది విషయములకు గాని అజ్ఞానములకు గాని ఏమాత్రము గాని ఎడమియ్యక ఆత్మస్వరూపుడవగుము. నిద్రకి వశపడిపోకుండా లోక సమాచారాలకి
ఆ లోక విషయాల గురించి వినడానికి, మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, లోక విషయాన్ని అనుభవించడానికి, వాటి వివరాల కోసము కాక అజ్ఞానముకు గాని నువ్వు ఏ విధమైనటువంటి అవకాశము నీయక ఆత్మస్వరూపుడవగుము, నీవు సదా పరమాత్మనే అన్న ధ్యానమునే చేస్తూ నీ ధ్యాసనంతా నీ స్వరూపమునందే నిలుపుము. నిద్రకు గాని ఏ బాహ్య విషయాలు శబ్దస్పర్శ రూప రసగంధాలని ఏదో వినాలని, ఏదో తెలుసుకోవాలని, ఏదో చూడాలని, ఏదో ఎవరో అన్నారని అది ఏమిటో తెలుసుకోవాలనేటువంటి విషయాలకి ఏ విధమైన అవకాశము ఇవ్వకుండా వీటన్నిటికీ ఎవరికి కావాలి? నాకు, నేనెవరిని, నేను బ్రహ్మమును అంటూ మాటి మాటికి ఒక తలంపు వస్తే ఎవరికి అను, ఆలోచించు, ప్రశ్నించుకో. నాకు అని సమాధానం వస్తుంది. నేనెవరినని మళ్ళీ నిన్ను ప్రశ్నించుకో. అప్పుడు ఈ నేననేది రాలిపోయి నీవు బ్రహ్మమై మిగులుతావు. ఇదే కదా భగవాన్ సందేశం. అంతే. మాటి మాటికి ఎక్కడ శబ్దం వినపడినా, ఎక్కడ దృశ్యము కనిపించినా, ఎక్కడ వాసన వచ్చినా, ఎక్కడ రుచి కలిగినా, ఎక్కడ స్పర్శ కలిగినా ఎవరికి? నాకు, నేనెవరు అని నువ్వు ప్రశ్నించుకునేసరికి నేనన్న భావన రాలిపోయి తాను నిర్వికారమైనటువంటి బ్రహ్మమే అనుభవానికి మాటి మాటికి కలుగుతుంది. కాబట్టి నిరంతరము నేను వల్లనే, నేనన్న ఒక భావన వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి గనక ఎవరికైనా ప్రశ్న చేత మనం వాటిలో చేరిపోకుండా ఉండగలుగుతాం. ఎవరికైనా ప్రశ్న లేదు అంటే ఇక వినే వాట్ల పట్ల, చూసే వాట్ల పట్ల, తినే వాట్ల పట్ల ఇక ఈడ్చబడతాం. ఎవరికిది? నాకా? నాకు అవసరమా ఇది? ఒకవేళ అవసరమైతే మాత్రం ఎవరికి? నాకు. మరి నేనెవరిని అని ప్రశ్నించేసరికి ఈ ప్రశ్నించిన నేను తొలగిపోతుంది. అప్పుడు తాను మిగిలిపోతున్నాడు. తానే బ్రహ్మము. ఇలా మాటి మాటికి నేనెవరనేటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఈ ప్రశ్న వల్ల ఈ నేనుకు కలుగుతున్నటువంటి విషయ వికారాలన్నిటితో సహా నేను రాలి పడిపోతుంది. అప్పుడు తాను బ్రహ్మమై నిత్యానంద స్వరూపుడై మిగిలి ఉంటాడు. కాబట్టి నీ నిజస్వరూపమైన పరమాత్మనే ధ్యానము చేయుము అని చెప్తున్నారు. ఇక ఈ రోజుతో ఆపేద్దామమ్మా. ఉపదేశ వాక్య ప్రకరణలో ఈ రోజుతో ఇక్కడికి మనం తేజోబిందోపనిషత్తులోని శ్లోకంతో రేపు మొదలు పెట్టుకుందాం. సరేనమ్మా, ఉంటాను తల్లి. హరి ఓం.